హాయ్ ఫ్రెండ్స్, ఈరోజుటి వీడియోలో మా ఇల్లు వర్క్ నడుస్తుందని చెప్పాను కదా. హౌస్ లిఫ్టింగ్ అయిపోయింది అని, ఇప్పుడు టైల్స్ కూడా అయిపోయాయండి. అది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఇదండి, మనం హాల్లోకి ఎంటర్ అయ్యాము ఇప్పుడు. ఇవి మేము తీసుకొచ్చిన టైల్స్ అండి. ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ఈ ఒక బెడ్రూమ్లో అయితే అయిపోయిందండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందులో అయితే టైల్స్ వేయడం అయిపోయింది. ఇక్కడ టాయిలెట్లో కూడా మనకి రౌండ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి కూడా కొత్తగా వేసిన టైల్స్. ఇందులో కూడా వర్క్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి పక్కనున్న చిల్డ్రన్ బెడ్రూమ్లో టైల్స్ వేస్తున్నారు. నేను ఎప్పుడు చూడలేదండి టైల్స్ ఎలా వేస్తారో. సో ఈరోజు నేను టైల్స్ వేస్తున్నారు అనగానే వెంటనే వచ్చి చూశాను. నాకు చాలా బాగా అనిపించింది. సో మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఒకసారి చూసేయండి, మీరు ఏ విధంగా వేస్తారో మీరు కూడా ఒకసారి చూసేయండి. ఈ విధంగా ఫస్ట్ అక్కడక్కడ చిన్న చిన్న స్మాల్ స్క్వేర్ కనిపిస్తున్నాయి కదా మీకు, అవేంటి అంటే లెవెలింగ్ కోసం అలా పెట్టుకుంటారటండి. ఆ పైనుంచి అలాగే ఉన్నాయి చూసారా, అలా అన్నీ అక్కడొకటి ఆ విధంగా లెవెల్కి రావాలి వాళ్ళకి తెలియడానికి కోసమని అలా పెట్టుకుంటారంట. ఇప్పుడు ఈ పొడవుగా ఒకటి కనిపిస్తుంది కదండి, ఆయన మేస్త్రి చేతిలో కనిపిస్తుంది కదా, దాంతో ఈ విధంగా నునుపుగా చేసుకుంటూ ఒక లెవెలింగ్గా చేసుకుంటూ వస్తారు. ఫస్ట్ చేసిన తర్వాత అప్పుడు టైల్స్ అనేవి ఫిక్స్ చేస్తారు. సో అదే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను నేను మీకు. ఈ విధంగా చూసారా, తను చేతితో ఈ విధంగా జరుపుతూ దానికి ఒక లెవెల్ అనేది తీసుకొస్తారు. సో ఇది వీడియో అనేది కొంచెం లెంతీ అయిందండి, అందుకే నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఈ విధంగా లెవెల్ చేసుకుంటూ ఫ్రంట్ నుంచి ఎండింగ్ వరకు ఈ విధంగా లెవెల్ చేసుకుంటూ వచ్చారండి. ఇక్కడ డోర్ అనేది ఏదో అడ్డం వచ్చిందంట, అందుకే ఈ డోర్ కూడా తీసేశారు. తర్వాత డోర్ పని కూడా ఉంది, అది కొంచెం కటింగ్ చేసి ఇచ్చేయాలి. ఇక్కడ ఏంటంటే మనము సిమెంట్ ఉన్ను డస్ట్ ఏదైతే ఉందో దాన్ని మిక్స్ చేస్తున్నారు. ఈ మిక్సింగ్ అక్కడ వేస్తున్నారు అన్నట్టు. అక్కడ కొద్దిగా తక్కువ పడింది అని అన్నారు. ఇక్కడ చూడండి, దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు, ఇది డ్రైగానే ఉంది. దీన్ని ఇక్కడ కొంచెం తక్కువ పడింది అంటే ఇక్కడ వేస్తున్నారు. ఈ విధంగా లెవెలింగ్ చేసుకుంటూ, ఇది కొద్దిగా ఎక్కువైపోయింది చూసారు, ఇక్కడ తీసేస్తున్నారు ఎక్కువైపోయిందని చెప్పేసి. ఈ విధంగా లెవెల్ చేసుకుంటూ ఒక రూమ్ ఎండింగ్ వరకు వచ్చారు. నేను ఇప్పుడు నెక్స్ట్ టైల్స్ ఏ విధంగా పెడతారో చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా ఫస్ట్ ఏంటంటే వీళ్ళు నార్మల్గా వాళ్ళు సైజ్ చూసుకోవడానికి అన్నట్టు, అంటే ఎక్కడెక్కడ పెట్టాలి అనేది ఆ ప్రకారంగా వాళ్ళు చూసుకుంటారు. చూసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో సిమెంట్ వాటర్ ఏదైతే ఉందో అది వేసి ఫిక్స్ చేసేస్తారు. సో ఇది చూసారా, ఈ బకెట్లో కలుపుతున్నారు. ఇది సిమెంట్ ప్లస్ వాటర్ అండి. ఆ విధంగా కలిపేసుకొని దీని కళాయో ఏదో అన్నారండి వర్డ్, నాకేంటో అర్థం కాలేదు. ఈ విధంగా పోస్తారట అది. ఈ విధంగా కరెక్ట్గా లెవెల్గా పోసేసి అక్కడ టైల్ అనేది పెట్టేస్తారు. చూడండి, ఇప్పుడు ఇక్కడ అతను టైల్ పెడుతున్నాడు. కరెక్ట్గా ఆ లెవెల్ చూసుకొని ఆ లైన్స్ ఏవైతే ఉంటాయో లైన్స్ కూడా మిస్ అవ్వకుండా కరెక్ట్గా ఇక్కడ టైల్ అనేది ఫిక్స్ చేసేస్తారు. అంతేనటండి, జస్ట్ ఆ వాటర్కే ఈ టైల్ అనేది ఫిక్స్ అయిపోతుందంట. ఈ విధంగా సుత్తితో తను ప్రెస్ అవ్వడానికని అక్కడక్కడ అలా నొక్కుతున్నాడు అన్నట్టు. దాంతో గట్టిగా నొక్కడం వల్ల ఏంటంటే ఈ సిమెంట్ వాటర్కి ఈ టైల్ అనేది ఫిక్స్ అయిపోతుంది. అయిపోయిందండి, ఇప్పుడు ఒక టైల్ ఫిక్స్ అయిపోయింది. చూసారు కదా, అక్కడ ఫిక్స్ అయిపోయింది. సో ముందు ఏదైతే పెట్టారో కామన్గా అతను నడవడానికి యూజ్ చేసుకోవడానికి ఆ విధంగా పెట్టాడో అది తీసేసి దాని ముందు వైపుగా మళ్ళీ సేమ్ సిమెంట్ వాటర్ అనేది పోసి అక్కడ ఈ టైల్ని ఫిక్స్ చేస్తున్నాడు. ఈ విధంగానే అన్ని టైల్స్ని పెట్టేస్తారండి. ఫస్ట్ పెట్టేసిన తర్వాత అక్కడక్కడ గ్యాప్స్ ఉంటాయి కదండి డోర్ దగ్గర, అక్కడ అది ఈ పనంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వీటిని కట్ చేస్తారంట. చిన్నగా అవి కొలుచుకొని కట్ చేసి అప్పుడే ఫిక్స్ చేస్తారంట. అంటే చాలా చితుకు పని కదండి, అందుకే అది లాస్ట్కి చేస్తారంట. చూసారా, ఇది కూడా కొద్దిగా మనం సుత్తితో ఈ విధంగా తను ప్రెస్ చేస్తున్నాడు గట్టిగా ఆ టైల్ అనేది ఫిక్స్ అవ్వడానికి. సో చూసారు కదా, ఈ విధంగానే ఈ రూమ్లో అన్ని టైల్స్ని ఫిక్స్ చేసేస్తారు. ఫైనల్ లుక్ అయితే ఇదిగోండి ఈ విధంగా కనిపిస్తుంది. ఇది బరువు కోసమని ఈ విధంగా టైల్స్ దానిపైన బోర్లు ఇచ్చారు. ఈ విధంగా టైల్స్ అయిపోయాక మొత్తం వాటర్ అనేది చల్లుతారంట. చూడండి, వాటర్ అనేది చల్లి పెడతారంట ఒక 2 days అలాగా. సో ఈ రూమ్ కూడా ఫినిష్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి హాల్ అండి. ఇది హాల్లో కూడా చేస్తున్నారు. ఈ మిషన్ ఏంటా అని చెప్పేసి అడిగాను. ఈ టైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేసుకోవడానికని ఇది వాడతారంట. దానిపైన నంబర్స్ ఏవో వేసుకున్నారు వాళ్ళకి తెలియడానికి కోసమని. సో ఈ టైల్స్ని కూడా ఈ పక్కన ప్లేస్ ఉందండి, నేను చూపిస్తాను. అక్కడ కొలుచుకొని ఆ సైజ్ ప్రకారం, ఇక చూడండి ఈ విధంగా కొలుచుకొని ఆ సైజ్ ప్రకారం కట్ చేస్తారంట. ఇక్కడ రౌండ్ వచ్చింది కదండి, రౌండ్ వచ్చింది కదా ఎలాగని అడిగాను. సో దీనికి తగ్గట్టుగా వేరే మిషన్ ఉంటుందండి, ఆ మిషన్లో పెట్టి కట్ చేస్తారు అని చెప్పారు. అదిగోండి ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. అది కూడా ఈ విధంగా అతను గీసుకొని ఆ రౌండ్ కట్ చేయడానికి వేరే మిషన్ ఉంటుందన్నాను కదా, ఇదిగోండి ఇది. దీంతో ఆ రౌండ్ షేప్లో తనకి ఎంత సైజ్ కావాలి అనేది చూసుకొని కట్ చేస్తున్నాడు. ఇది చాలా పెద్ద సౌండ్ వస్తుందండి ఈ మిషన్తో.
ఈ విధంగా కట్ అయిపోయింది. సో మళ్ళీ వచ్చి మళ్ళీ చెక్ చేసుకొని అది సెట్ అయిందా లేదా చెప్పేసి మళ్ళీ చూసుకుంటున్నాడు. కాకపోతే అది కొద్దిగా మళ్ళీ కింద మీద అయింది. సో దీనికి మళ్ళీ ఒకసారి వెళ్ళి మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఫిక్స్ చేశారు. చూసారా, ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే కట్ చేయాలో అది చేసేసి ఈ విధంగా కరెక్ట్గా ఫిక్స్ చేశారు. సో ఈ విధంగా అయితే టైల్స్ అనేది వేస్తున్నారండి. టైల్స్ అయితే అయిపోయాయి మా ఇంట్లో. సో నెక్స్ట్ వచ్చేసి బయట పార్కింగ్ ప్లస్ ఎలివేషన్కి వేయాల్సిన టైల్స్ అవి తీసుకురావాలి. సో అది కూడా నేను షాప్కి వెళ్ళినప్పుడు వీడియో ఒకవేళ తీస్తే కనుక మీకు పెడతాను. ఇదిగోండి, ఈ విధంగా ప్రెస్ చేసేస్తే ఆ టైల్ అనేది అక్కడ ఫిక్స్ అయిపోతుంది. ఈ విధంగా హాల్లో కూడా టైల్స్ అన్నీ వేసేయడం కంప్లీట్ అయిపోయింది. ఈ పక్కన గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లాస్ట్లో ఫినిష్ చేస్తారంట. వీటిని మనం మెజర్మెంట్ బట్టి ఆ మిషన్ చెప్పాను కదా, దాని మీద కట్ చేసుకో. చాలా ఈజీగా కట్ అయిందండి. అసలు నేను చాలా షాక్ అయ్యాను. ఎలా కట్ చేస్తారో అడిగాను, అతను చూపించాడు నాకు. సో ఈ విధంగా హాల్, బెడ్రూమ్స్ అయితే రెడీ అయిపోయాయండి. సో ఓవరాల్గా బయట నుంచి చూస్తే అయితే ఈ విధంగా ఉంటుంది. సో వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.